హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 67. ఎదురుగా 20 అడుగుల దూరంలో పక్కనే ఉన్న స్ట్రీట్ నుంచి ఒక హెవీ వెహికల్ ట్రక్ దూసుకుని వచ్చింది. ఆ ట్రక్ రావడమే తిన్నగా అనిరుద్ కారుని టార్గెట్ చేసినట్టు వస్తోంది. అనిరుద్కి పక్కకు తిప్పే అవకాశం లేకుండా పక్కనే ఉన్న 2 కార్లు ఆ ట్రక్ పక్క నుంచి వేగంగా ముందుకు వెళ్ళిపోయాయి. కన్ను మూసి తెరిచేలోగా హెవీ ట్రక్ వచ్చి అనిరుద్ కారుని బలంగా ఢీకొట్టింది. మరుక్షణం కారు 2 పల్టీలు కొట్టి తిరగబడింది. సెక్యూరిటీ కంగారుపడి కారు దగ్గరికి వచ్చేసరికే ఆ ట్రక్ పక్కనే ఉన్న మరొక స్ట్రీట్లో నుంచి వేగంగా ముందుకు దూసుకెళ్లిపోయింది. ఆ ట్రక్ డ్రైవర్ని చూడటం కానీ గుర్తుపట్టే అవకాశం కానీ ఎవ్వరికీ దొరకలేదు. కొంతమంది ట్రక్ వెనుక పరిగెట్టినా లాభం లేకపోయింది. అసలు నెంబర్ ప్లేట్ అనేదే లేదు ఆ ట్రక్కి. మిగిలిన వాళ్ళలో కొంతమంది అనిరుద్ కారు దగ్గరికి వెళ్ళి బలంగా డోర్స్ లాగేసరికే అప్పటికే బాడీ అంతా రక్తసిక్తమైన దేహాలతో అనిరుద్, స్పృహలేని స్థితిలో కావేరి కనిపించారు. సెక్యూరిటీలో కొందరు అంబులెన్స్కి కాల్ చేశారు. మరికొందరు అనిరుద్ని, కావేరిని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క క్షణంలో ఆ ప్రాంతమంతా గుమిగూడిన జనాలతో చాలా గందరగోళంగా తయారైంది. ఆలం మనసు కీడు శంకిస్తున్నట్టు ఏదో ఆందోళనగా జరగరానిది ఏదో జరుగుతోంది అని సిగ్నల్స్ ఇవ్వటం మొదలుపెట్టింది. అమ్మ అబద్ధం ఎందుకు చెప్పింది అనిరుద్కి? అనిరుద్ అయినా ఒకసారి చెక్ చేయాల్సింది. అమ్మ కాల్ చేసిందో లేదో నాకు ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత అనిరుద్కి ఉంది కదా. ఎందుకిలా నిర్లక్ష్యంగా ఉన్నాడు అనిరుద్ అనుకున్నాడు ఆలం. అప్పటికప్పుడే అమ్మతో మాట్లాడాలనిపించి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ వినపడుతూనే ఉంది, కానీ లిఫ్ట్ చేయలేదు. కారులోనే ఉంది కదా, అమ్మ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? కళ్ల ముందు తల్లి మొహం కనిపించి అసలు ఊపిరి ఆడనట్టుగా గుండె పట్టేసినట్టు అనిపించింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇక ఈ టెన్షన్ తట్టుకోవడం తన వల్ల కాదనిపించి వెంటనే అనిరుద్కి కాల్ చేశాడు. పూర్తిగా రింగ్ అయి ఆగిపోయింది కానీ అనిరుద్ కూడా లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ చేశాడు. కమాన్ పికప్ అనిరుద్, ప్లీజ్ పికప్ అని స్టీరింగ్ని బలంగా కొట్టాడు. డ్రైవింగ్లో స్పీడ్ ఏమాత్రం తగ్గించకుండా బలంగా యాక్సిలేటర్ని తొక్కిపట్టాడు. అమ్మ కానీ అనిరుద్ కానీ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఆలం లేట్ చేయకుండా మిగిలిన సెక్యూరిటీకి కాల్ చేశాడు. వాళ్ళు వెంటనే లిఫ్ట్ చేసి, సార్ మీకే కాల్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ అనిరుద్ సార్ కార్ యాక్సిడెంట్ అయింది అని చెప్పేసరికి ఆలంకి పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది. వాట్ అంటూ కారుని సడన్ బ్రేక్తో ఆపేశాడు. మాట కాసేపు బయటికి రాలేదు. అట్నుంచి సెక్యూరిటీ సార్ సార్ అని పిలుస్తూనే ఉన్నారు. ఎలా మాట బయటికి వచ్చిందో తెలియలేదు. అమ్మకి ఎలా ఉంది అని అడిగాడు మాటలు కూడా తీసుకుని. అనిరుద్ సార్కి మేడంకి బాగా దెబ్బలు తగిలినట్టు ఉన్నాయి సార్. కారు పూర్తిగా తిరగబడింది. అందులో నుంచి బయటకు తీస్తున్నారు మన వాళ్ళు. అంబులెన్స్కి కాల్ చేశారు అన్నాడు. తపస్వికి కళ్ళ ముందంతా బ్లర్గా కనబడుతోంది. లొకేషన్ షేర్ చేశాను, మీరు వెంటనే బయలుదేరండి అని అన్నాడు సెక్యూరిటీ. నేను దగ్గరలోనే ఉన్నాను అని నిమిషాల్లోనే ఆలం అక్కడికి చేరుకున్నాడు. అప్పుడే పోలీస్ వ్యాన్, అంబులెన్స్ కూడా వచ్చింది. బ్యాక్ సీట్లో ఉన్న కావేరిని ముందు బయటకు లాగారు. ఫ్రంట్ సీట్లో స్టీరింగ్ వీల్కి సీట్కి మధ్య ఇరుక్కుపోయిన అనిరుద్ని బయటకు చేయడం చాలా కష్టమైపోయింది. కళ్ళ నిండా కమ్ముకున్న నీళ్లతో ముందు ఏం జరుగుతుందో తెలియక అంతా మసకగా కనిపించింది తపస్వికి. కళ్ళు తుడుచుకుంటున్నా ఎదురుగా ఉన్న తల్లి రూపం అస్సలు కనిపించడం లేదు. అప్పటికే స్ట్రెచ్చర్ మీదకి చేరి ఆక్సిజన్ ఫ్లూయిడ్స్ పెట్టారు కావేరికి. రోడ్డు మీద పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. చుట్టూ బ్యారికేడ్స్ పెట్టేశారు. ట్రాఫిక్ని వేరే వైపు రూటు మార్చి వెళ్లమని చెప్తున్నారు. ఎటు చూసినా పోలీసులు. దగ్గరికి వస్తున్న జనాల్ని దూరంగా పంపించేస్తున్నారు. లేట్ నైట్ కావడం వల్ల అంతగా జనాలు లేరు, కానీ వెహికల్స్ మాత్రం ఎక్కువగానే వస్తున్నాయి. వచ్చిన వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు ఆ యాక్సిడెంట్ని చూసి. అనిరుద్ని కూడా బయటకు తీయగానే మరుక్షణం అంబులెన్స్ ఇద్దరినీ ఎక్కించి వాళ్లతో పాటు ఆలం ఎలా ఎక్కి కూర్చున్నాడో కూడా తెలియలేదు. వెంటనే హాస్పిటల్ వైపు పరుగులు తీసింది అంబులెన్స్. సెక్యూరిటీకి, కపిలకి, గోవర్ధన్కి అవసరం ఆలంకి ఉందనిపించి కాల్ చేశారు వెంటనే. ఇద్దరూ ఒకే దగ్గర ఉండటంతో వెంటనే బయలుదేరి కంగారు పడుతూ హాస్పిటల్కి చేరుకున్నారు. అనిరుద్ పరిస్థితి విషమంగా ఉంది. ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేమని చేతులెత్తేశారు డాక్టర్స్. హాస్పిటల్కి వచ్చిన వెంటనే కపిల ఆలం పక్కనే కూర్చుండిపోయింది. గోవర్ధన్ మాత్రం పరిస్థితిని వెంటనే తనకు అనువుగా మార్చుకొని అనిరుద్ పేరెంట్స్కి వెంటనే ఇన్ఫామ్ చేశాడు. కావేరి పరిస్థితి కూడా చెప్పలేనట్టుగానే ఉంది. 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమన్నారు. ఆలం తల్లిని అలా చూస్తూ పిచ్చివాడే అయిపోయాడు. ఏదీ ఆలోచించే పరిస్థితుల్లో లేడు.
కపిలకి ఆలంని చూస్తే భయం వేసింది. కావేరిని వదిలి అస్సలు పక్కకి రావడం లేదు. రాయిలా కదలకుండా కూర్చున్నాడు. ఏ ఎక్స్ప్రెషన్ లేదు, ఉలుకు పలుకు లేదు. అమ్మకు బానే ఉంటుందిరా, నువ్వు కంగారు పడకు. ఆంటీ గాని నువ్వు గాని ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. అలాంటప్పుడు నీకు దేవుడు కూడా అన్యాయం చేయడు. ప్లీజ్ ఏదైనా మాట్లాడరా అని ఆలంని కుదుపుతోంది కపిల. ఆలంని ఊరచించడానికి అలా చెప్తోంది గాని ఎదురుగా ఉన్న కావేరి పరిస్థితిని చూసి ధైర్యం చేయలేకపోతోంది కపిల కూడా. గోవర్ధన్ పరిస్థితిని అంతా తన చేతిలోకి తీసుకున్నాడు. ఎక్కడ యాక్సిడెంట్ అయిందో అక్కడికి తన టీంతో వెళ్ళాడు. అయినా ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఆలం సెక్యూరిటీని పిలిచి ఎలా జరిగిందని మళ్ళీ అడిగాడు. సార్ 5 నిమిషాలు కూడా లేదు, ఆ కార్లు 2 వచ్చినట్టు మేము గమనించేలోపే ఎదురుగా ట్రక్ రావడంతో వెంటనే ఆ 2 కార్లు ట్రక్కుకు చెరవ పక్కన వెళ్ళిపోవడంతో అనిరుద్ధ్ సార్ కారుని వేరే వైపు తిప్పే అవకాశం లేకపోయింది. అంతా కన్ను మూసి తెరిచేలోగానే జరిగిపోయింది సార్. అసలు ఆ ట్రక్కుకి నెంబర్ ప్లేట్ కూడా లేదు అన్నారు సెక్యూరిటీ. సెక్యూరిటీ చెప్పింది వింటూనే ఇది ఎవరో కావాలని టార్గెట్ చేశారని అర్థమైంది గోవర్ధన్కి. ముందుగా అభి మీదకే వెళ్ళింది గోవర్ధన్ అనుమానం. క్షణంలో యాక్సిడెంట్ వార్త మీడియాకి చేరిపోయింది. ఆలం శోక సముద్రంలో మునిగిపోయినట్టుగా అమ్మ పక్కన కూర్చొని కదలలేకుండా ఉంటే అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగీత్ ప్రోగ్రాంలో సియాతో కలిసి సంబరాల్లో వేడుకగా పాల్గొన్నాడు అభి. సంగీత్ జరుగుతున్న దగ్గరికి రంజిత్ వచ్చి అభికి చెవిలో ఏదో చెప్పాడు. గుడ్ మనం అనుకున్నదే అయింది అన్నాడు తెగ సంబరపడిపోతూ. ఇద్దరూ హైఫై ఇచ్చుకున్నారు. ఇప్పుడు కదరా నా పెళ్లి మంచి కిక్ ఇచ్చేటట్టు ఉంది అన్నాడు. అభి సంబరాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. సియాతో కలిసి డాన్స్ చేశాడు. తల్లిని పట్టుకొని గిరగిరా తిప్పాడు. అభి తన సంతోషాన్ని దాచుకోవాలని అస్సలు అనుకోలేదు. ఇదంతా కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అనే సంబరమే అనుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరు. సియా కూడా అలాగే అనుకుంది. టీవీలో వస్తున్న అభి పెళ్లి సందడి న్యూస్ స్క్రోలింగ్ చూసి అసహ్యంతో మొహం తిప్పుకుంది పర్ణిక. వెంటనే టీవీ ఆఫ్ చేసేసింది. ఒళ్ళంతా బ్యాండేజెస్ వేసి ఉన్నాయి. అచేతనంగా ఉన్న తల్లి చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చున్నాడు. ఒకవైపు బ్లడ్ ఎక్కుతోంది, మరొక వైపు ఫ్లూయిడ్స్ చుక్కలుగా తల్లి ఒంట్లోకి చేరుతుండడం చూసి ప్లీజ్ అమ్మా తొందరగా లేమ్మా, నేను పక్కనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి తల్లి చెప్పే కథలు మాటలు, తల్లి చేయి పట్టుకొని ప్రపంచాన్ని పరిచయం చేసుకోవడం అన్నీ తలుచుకుంటున్నాడు. అమ్మ తనని వదిలి దూరంగా వెళ్ళిపోతుందేమోననే బాధ, తల్లి తిరిగి కోలుకోవాలనే బలమైన విశ్వాసాల మధ్య నలిగిపోతున్నాడు ఆలం. అమ్మా నిన్నే చూస్తున్నాను, ఒక్కసారి నా వైపు చూడు, నన్ను పిలువు. సిలిండ్రిప్ ఒంట్లోకి వెళ్తుంటే ఆ వెళ్లే ప్రతి చుక్క నీలో జీవాన్ని పోయాలమ్మా అని దేవుణ్ణి మౌనంగా వేడుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లి చెప్పే కథలు మాటలు తల్లి చేయి పట్టుకొని నన్ను ఒంటరివాడిని చేసేయకు అని మరీ అనుకుంటున్నాడు. యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళి అక్కడ చూసేది చేసేది ఏం లేక వెనక్కి తిరిగి వచ్చేశాడు గోవర్ధన్. హిట్ అండ్ రన్ కేసుగా ఫైల్ చేశారు పోలీసులు. గోవర్ధన్ వచ్చేసరికి ఆలం అలాగే తల్లి పక్కన కూర్చుని ఉన్నాడు. వాణ్ణి ఎందుకు లోపలికి వెళ్ళనిచ్చావు, బయటకు తీసుకురాలేకపోయావా అన్నాడు కూర్చుంటూ కపిలతో అలసటగా. ఏం చెప్పమంటావు, వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా వాడు మాట్లాడలేదు. ఆంటీ పక్కనే కూర్చున్నాడు. కనీసం నేను మాట్లాడింది కూడా వాడికి వినపడిందో లేదో తెలియడం లేదు. వాడి మౌనం చూస్తే భయమేస్తోందిరా. వాడి మౌనం కరగాలంటే ఆంటీ కళ్ళు తెరవాల్సిందే. వాడు మళ్ళీ మామూలు మనిషి కావాలన్నా, వాడు ఈ లోకంలోకి రావాలన్నా ఆంటీ వాడితో మాట్లాడాలి. కనీసం పర్వాలేదు అనే ఒక చిన్న మాటైనా వాడి చెవికి చేరాలరా అంది కపిల బాధగా. డాక్టర్స్ ఏమైనా చెప్పాడా వాడితో అని అడిగాడు. వాడితో ఏం చెప్పలేదు, డాక్టర్సు టెస్టులు చేస్తున్నారు. నాకు కూడా భయంగానే ఉంది. ఆంటీకి ఏదైనా అయితే వాడిని అసలు ఆ మాట అనుకోవడానికే భయంగా ఉంది అంది. డోంట్ థింక్ బ్యాడ్లీ, నువ్వు ఎక్కువగా ఏం ఆలోచించుకు. తప్పకుండా ఆంటీకి బాగుంటుంది. నేను వెళ్ళి ఒకసారి డాక్టర్తో మాట్లాడేసి వస్తాను. నువ్వు వాడిని మాత్రం వదలకు అని చెప్పి గోవర్ధన్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వాట్ ఈస్ ద పేషెంట్ కండిషన్ డాక్టర్ అని అడిగాడు. అనిరుద్ధ్ గారిది చెప్పలేం సార్, 50-50 ఛాన్సెస్ కూడా లేవు. వాళ్ళకి కబురు పెట్టేయండి అన్నాడు డాక్టర్. వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాం మేము అన్నాడు గోవర్ధన్. కావేరి గారి పరిస్థితి ఏంటి డాక్టర్ అని అడిగాడు. ఆవిడ పరిస్థితి అప్పుడే ఏం చెప్పలేం. హెడ్ ఇంజ్యూర్ అయింది, హెవీ బ్లడ్ లాస్, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నట్టే ఉన్నారు. కానీ పరిస్థితి మాత్రం క్రిటికల్గానే ఉంది. టెస్టులు చేస్తున్నాం. ఏదేమైనా 24 అవర్స్ గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం అన్నాడు డాక్టర్. ఇక డాక్టర్తో మాట్లాడి లాభం లేదని అనిపించింది గోవర్ధన్కి. కనిపించని దేవుణ్ణి తప్ప ఇక వేడుకునేది లేదు అనుకున్నాడు. ఆ రాత్రి బ్రేకింగ్ న్యూస్గా టీవీలో క్రికెటర్ ఆలం తపస్వి తల్లిగారైన కావేరి గారికి దారుణమైన యాక్సిడెంట్ జరిగింది.
సెక్యూరిటీ వాళ్ళు కూడా తీవ్ర గాయాలతో పరిస్థితి విషమం. ఇది యాక్సిడెంటా లేదా కావాలని ఎవరైనా చేసిందా అని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అని ప్రతి ఛానల్లో న్యూస్ బులెటిన్ రిలీజ్ అయింది. తెల్లవారి న్యూస్ పేపర్స్లో కూడా ఫ్రంట్ పేజీలో ఇదే న్యూస్. నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్న పర్ణిక దగ్గరికి కంగారుగా వచ్చింది మరియా. డాక్టర్, ఈ న్యూస్ విన్నారా అని పేపర్ చూపించింది. పక్కనే ఉన్న టీవీ కూడా ఆన్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.